సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతిని నెల్లూరు విజయమహల్ గేట్ వద్ద ఉన్న హోటల్ విశ్రాంతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగ శివప్రభాద్ రెడ్డి నారద మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ భయ్యా వాసు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారద మహర్షి తొలి విలేఖరి అన్నారు. ఇప్పుడు విలేకరులు చేస్తున్న పని యుగాల ముందు నారదుడు నిర్వర్తించారన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిగట్టుకుని వార్తలు రాస్తున్న వామపక్ష భావజాల వార్తల ముసుగులో పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతి హితాన్ని కోరే వార్తలను ప్రచురించాలని భయ్యా వాసు అన్నారు. నారద జయంతి కార్యక్రమానికి నెల్లూరు రావడం సంతోషంగా ఉందని సీనియర్ జర్నలిస్టు సురేష్ కొచ్చాటిల్ అన్నారు. తన అనుభవంతో యువతకు మార్గ నిర్దేశం చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం లాయర్ సంపాదకులు శివప్రభాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఇలాగే జరుపుకోవాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ హరికుమార్, జిల్లా ప్రచార ప్రముఖ్ నరహరి సురేష్, నగర ప్రచార ప్రముఖ్ చింతల ఉదయ్, అధిక సంఖ్యలో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. చర్చా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ సమాజంలో దిద్దుబాటు నారద జయంతిని పాత్రికేయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా నెల్లూరులో, రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సాహితీ సుధా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సాహితీ సుధా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, మీడియాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు విజయవాడ కేంద్రంగా నడపడం జరుగుతున్నది. నారదుడు ముల్లోకాలు తిరిగినటువంటి మొట్టమొదటి విలేకరి కాబట్టి ఈనాడు విలేకరి ఏదైతే కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారో ఆ యుగాల ముందు నారదుడు ముల్లోకాలు తిరుగుతూ ఆ కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అనేక గ్రంథాలు రాసి సమాజానికి అందించాడు. అనేక శుభకార్యాలు జరిగే దానికోసం, అనేక ధర్మ కార్యాలు జరిగే దానికోసం నారదుడు ఎంతో కృషి చేశాడు. అందుకని ఆ రోజున పాత్రికేయుల దినోత్సవంగా జరుపుకునే ఒక ఆనవాయితీని ఆంధ్రప్రదేశ్లో సాహితీ సుధా ఫౌండేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈరోజు సాహితీ సుధా ఫౌండేషన్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిగొట్టుకొని రాస్తున్నటువంటి వామపక్ష జాల వార్తల ముసుగులో పడిపోకుండా యువకులందరూ కూడా అప్రమత్తమై ఉండాలి. ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందనంటే, ఏదైనా ఒక అవినీతి జరిగినప్పుడు కుంభకోణం జరిగిందని చెప్పి, ఎవరైనా ఒక డబ్బులు ఎగ్గొట్టిపోతే శటకోపం పెట్టారని చెప్పి, ఎవరైనా తాగి రోడ్లపైన తందనాలు ఆడుతుంటే తీర్థము స్వీకరించాడని చెప్పి, ఈ విధంగా హిందువులు ఏదైతే పవిత్రంగా భావిస్తున్న పదాలు ఉన్నాయో అవన్నీ కూడా అవినీతి, అక్రమాలని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఆ పదాలను వాడుతున్నారు. అటువంటి వార్తలకి దూరంగా ఉండాలని చెప్పి మేము విలేకరులకి ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా జాతి హితాన్ని కోరేటటువంటి వార్తల్ని ఎప్పటికప్పుడు సమాజానికి అందించడం ద్వారా ఇప్పుడు దాకా విలేకరులు ఎంత అత్యుత్తమైనటువంటి సేవని అందించారో సమాజాన్ని, దాన్ని అట్టే కొనసాగించే విధంగా వాళ్ళని ప్రోత్సహించే దానికోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు గతంలో వచ్చిన్నారు. రాకా సుధాకర్ గారు, జర్నలిస్ట్ సాయి గారు, అటువంటి పెద్దలు వచ్చినారు. ఈరోజు మేము పిలిచిన వెంటనే మన స్థానిక లాయర్ పత్రిక అధినేత అయినటువంటి ప్రభు గారు, అదేవిధంగా సురేష్ కొచ్చాడి గారు హైదరాబాద్ నుంచి మేము పిలిచిన వెంటనే ఎంతో ప్రయాసాలకు ఓర్చి వచ్చినందుకు వారిద్దరికి కూడా మేము సాహితీ సుధా ఫౌండేషన్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పాత్రికేయులు మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించవలసిందిగా కూడా ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జాతీయ సాహిత్యం అమ్మకానికి ఉంచున్నాము కాబట్టి తప్పనిసరిగా అభిలాష గలలో ఈ జాతీయ సాహిత్యం కొని సమకాలీన జాతీయ పరిస్థితులపైన అవగాహన పెంచుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాము. నెల్లూరుకి వచ్చి ఇక్కడున్న నెల్లూరులో కొంతమంది ప్రజల్ని అడ్రస్ చేయడం అనేది చాలా సంతోషం. నేను నెల్లూరుకు ముందు వస్తుండే కానీ నా అఫీషియల్ వర్క్ మీద వస్తుంది, కానీ ఇట్లాంటి ఒక పర్సనల్ వర్క్ మీద వచ్చి మాట్లాడడం అనేది, అది కూడా నారద జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వచ్చి నాకు తెలిసిన పాయింట్లు మాట్లాడడమే నేను చేస్తాను. ఎందుకంటే చాలా మటుకు నాకు నేషనల్ పాలిటిక్స్లోనే నాకు పట్టుంది. నేను అదే మాట్లాడుతుంటాను ఎక్కువ ఛానల్లోనే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. కానీ మన నెల్లూరులో ఉన్న ప్రజల గురించి, ఇక్కడున్న నెల్లూరు ప్రజలకు చెప్పాల్సి అనుకుంటుంది మెయిన్గా ఇక్కడ మన వైపు నుంచి మనం ఏం చేయాలి. ఎస్పెషలీ నాకు చాలా మటుకు యంగ్స్టర్స్
ఇప్పుడున్న కాలేజీలో ఉన్న పిల్లలు వాళ్ళ కోసం నేను ఎక్కువ మాట్లాడుతాను. వాళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే మనం అందరం మన లైఫ్ అయిపోయింది ఆల్మోస్ట్. కానీ పిల్లలు ఇప్పుడున్న పిల్లలకు వాళ్ళకి చెప్పడానికి అనుకుంటాం. నారద మహర్షి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ కొంచెం మట్టుకు వాళ్ళ వైపు నుంచి ఎఫర్ట్ పెట్టి, అది కూడా ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కొంచెం చిన్న సందేహం ఉంటుంది ఏం చేయాలి పిల్లలతో. కానీ నా వైపు నుంచి నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చి దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారో దానికన్నా ముందు వాళ్ళు చేయొచ్చు. ధన్యవాదాలు. అందరికీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు. నారద జయంతిని ఇలా పత్రికేయుల దినోత్సవంగా అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరపడం ఏటా ఇలాగే ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.